మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ధట్టి పొలిటీషియన్ అంటూ మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా చనిపోయిన విజయసాయిరెడ్డిని ఎందుకు బతికిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనేక కేసులు ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డిని వైసీపీ నుంచి బయటకు తీసేశారని, అలాంటి వ్యక్తి కొత్త పార్టీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. పగటి కళలు మానుకోవాలని హితవు పలికారు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై స్పందించిన తన స్థాయిని తగ్గించుకోలేనని అన్నారు. దాన్ని ఆధారాలతో ఎంక్వైరీ చేస్తారు. గతంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ తప్పులు లేకుండా మా నాయకుడిని కావచ్చు, మాలాంటి మీద కేసులు పెట్టినట్టు మీ చరిత్ర మీరు చేసే పనులు అందరూ చేస్తారు కదా. ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ఎప్పుడో లోపల పెట్టిన పరిస్థితి, మిమ్మల్ని మీ నాయకుడిని ఆధారం ఉన్నటువంటిది సిట్టు దాని ప్రకారం దర్యాప్తు చేసుకుంటుంది. ఎవిడెన్స్ ఉన్నటువంటి వాడికి చేస్తారు తప్పితే మేము చేయడం లేదు. డర్టీ పాలిటీషియన్ అంటారా మీరు? మీ మహానాయకత ఉన్నప్పుడు దగ్గర నుంచి మీరు చేసినటువంటి భూ కుంభకోణాలు, రికార్డులు, ఈడీలు ఆ రోజు చేసినటువంటి ఎన్ని కూడా చూశారు. అందుకే జైలుకు పోయించారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ప్రభుత్వం మీరు చేసిన తప్పుడు పనులు మొత్తాన్ని కూడా ప్రజలు చూశారు. వాటన్నిటికి కూడా చేస్తున్నారు. మీరు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం 4వ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి గురించి మీరు మాట్లాడేటువంటి హాస్యాస్పదం. మీకు అర్హత కూడా లేదండి. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాను, మీడియా రంగంలో కూడా వస్తాను, అప్పుడు చంద్రబాబు నాయుడు సంగతి వస్తానని కూడా నన్ను మాట్లాడండి. ఎవరు అంటే రాజకీయాల్లో లేడా? ఎందుకంటే రాజ్యసభ సభ్యుడుగా ఉన్నాడు కదా, నంబర్ 2 నంబర్ 3 అని చెప్పుకున్నాడు కదా. ఇంకా ఆయన వచ్చేదేంది, చేసేదేంది చెప్పండి. మూడేందండి, ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి కదా పోటీ చేస్తుంటే. ఒకటి ఎంతమంది నామినేషన్ చేస్తున్నారు? ఆయన ఉద్దేశం టీడీపీ వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా పనిచేయడం లేదు, 3వ రాజకీయ శక్తి అవసరం అన్నది విజయసాయిరెడ్డి ఒక ప్రధాన ఉద్దేశం. ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే కూటమి ప్రభుత్వం అసలు పనిచేయడం లేదా, ప్రజల్లోకి వెళ్ళడం లేదా, ప్రజాసేవ చేయడం లేదా? ఇదే నిదర్శనం. మీరు ఎక్కడ పోయినా రోడ్లు చూస్తున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి కూడా వచ్చి శంకుస్థాపనలు చేసిపోతా ఉన్నారు. మీరేం చేస్తారండి? మీరేమీ చేయకపోగా ఈరోజు మేము చెప్పిన దానికి కట్టుబడి మా యువనాయకుడు యువగలలో ఇచ్చినట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఇప్పటికి మనం 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. రేపు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మేము తీసుకురాబోతా ఉన్నాం. మీరు 3వ ప్రత్యామ్నాయ శక్తి అంటావా? ఇది నేలవిడి సాయం చేద్దాం అని చెప్పి అనుకుంటా పగటి కళ్ళకి అంటున్నారు. అంతేగాని కనీసం నువ్వు ఎక్కడ మనం పోటీ చేసావు, ఏమైంది పరిస్థితి? పార్టీ పెట్టడం చాలా సులభం విధంగా ఉన్నారు, కానీ పెట్టుకోవటం, అధ్యక్షులు కోవటం చేస్తున్నారు. చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత అవసరం లేదండి. చెప్పండి, ఆయన వాళ్ళ పార్టీలోనే పక్కన పడేశారు. ఆయన దగ్గరికి ఎంక్వైరీలో పోతే ఆయన ఏదో ఆ టైంలో నేను ఉన్నానని మాట్లాడాల్సిన మరి పరిస్థితి మాట్లాడుతున్నారు. అటువంటి పిచ్చుకల మీద మేము బ్రహ్మాస్త్రాలు అన్నట్టుగా ప్రభుత్వం డెవలప్మెంట్, వెల్ఫేర్ మా దృష్టి మేము పోతా ఉన్నామండి. వాళ్ళకి తప్పుడు పనులు చేశారు, దాన్ని బాధ్యత వహించాలి. వాళ్ళు దాన్ని ఆధారాలతో ఎంక్వైరీ చేస్తారు. గతంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ తప్పులు లేకుండా మా నాయకుడిని కావచ్చు, మాలాంటి మీద కేసులు పెట్టినట్టు మీ చరిత్ర మీరు చేసే పనులు అందరూ చేస్తారు కదా. ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ఎప్పుడో లోపల పెట్టిన పరిస్థితి, మిమ్మల్ని మీ నాయకుడిని ఆధారం ఉన్నటువంటిది సిట్టు దాని ప్రకారం దర్యాప్తు చేసుకుంటుంది. ఎవిడెన్స్ ఉన్నటువంటి వాడికి చేస్తారు తప్పితే మేము చేయడం లేదు. డర్టీ పాలిటీషియన్ అంటారా మీరు? మీ మహానాయకత ఉన్నప్పుడు దగ్గర నుంచి మీరు చేసినటువంటి భూ కుంభకోణాలు, రికార్డు